ఇక బీఆర్ఎస్ హరీష్ దే నేను చెప్పిన ఇంతకుముందు స్టోరీ. ఇక బీఆర్ఎస్ హరీష్ దే కేసుల వలయంలో కల్వకుంట్ల కుటుంబం సారా దందాలో జైలుకి వెళ్ళొచ్చిన కవిత ఏ క్షణమైన కేటీఆర్ అరెస్ట్ అయ్యే ఛాన్స్, కేసీఆర్ కూడా కేసుల భయం, తనని ఖచ్చితంగా జైల్లో వేస్తానికి కాకాకు పిచ్చ క్లారిటీ, కల్వకుంట్ల ఫ్యామిలీ అంతా కటకటలోకి, బీఆర్ఎస్ ఫ్యూచర్ హరీషే అంటూ చూస్తున్నాం. ఇది మాత్రం కన్ఫర్మ్. ఎవరైతే ఇప్పుడు కేటీఆర్తో ఉండేటోళ్ళు అంతా కూడా దయచేసి హరీష్ రావు దగ్గరికి పోండి. ఎందుకంటే నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీని కైవసం చేసుకోబోతున్నాడు హరీష్ రావు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. బరాబర్ ఆయన కైవసం చేసుకోబోతున్నాడు. కేటీఆర్ అరెస్ట్ అయిన తర్వాత ఆయన 6 నెలల పాటుగా బయటికి రాకుండా చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేసి ఆ 6 నెలల్లో పార్టీ మొత్తాన్ని కూడా ఆయనే ఓన్ చేసుకునే విధంగా చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేయబోతున్నాడు హరీష్ రావు అనేటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుకే కేటీఆర్ తన యొక్క పరివారాన్ని తీసుకొచ్చి ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ కావద్దని చెప్పేసి భయపడతా ఉన్నాడు. గత 10 ఏళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలన్నీ కల్వకుంట్ల కుటుంబం మేడకు చుట్టుకుండడంతో బీఆర్ఎస్ భవిష్యత్తు ఏంటా అని ఆందోళన చెందుతున్నటువంటి కార్యకర్తలకు హరీష్ రావు టార్చ్ బేరర్లా కనబడుతున్నాడు. సారా దందాలో అరెస్ట్ అయి విడుదలైనటువంటి జనాలకు ముఖం చూపించలేక కవితక్క ఇంట్లోనే సేద తీరుతున్నారు. అవినీతి కేసులో చిన్నదొరకు జైలుకి వెళ్ళడం ఖాయమని క్లారిటీ వచ్చింది. ఏ క్షణమైన కేటీఆర్ అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ పరిణామాలన్నీ హరీష్ రావు నెత్తి మీద పాలు పోసినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. హరీష్ నక్కతో తొక్కినట్టే ఇక బీఆర్ఎస్ బాధితులు పూర్తి స్థాయిలో చేతుల్లోకి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయని అంటున్నారు. తెలంగాణ ఉద్యమం నడిపిండు, రాష్ట్రాన్ని బాగా పాలిస్తానని కేసీఆర్ 2 సార్లు ముఖ్యమంత్రిని చేసినటువంటి జనాలకు మోసం చేస్తూ ప్రజా వ్యతిరేక పాలన చేసిండు. సో అంతేకాకుండా కల్వకుంట్ల కుటుంబం ఎమ్మెల్యేలు ఇష్టారీతిగా కబ్జాలు, అక్రమాలు, అనేక అవినీతి పనులు చేశారు. అధికారం పోయేసరికి ఆ కేసులన్నీ వారి మేడకు చుట్టుకున్నాయి. తండ్రి అధికారం పరపతిని ఉపయోగించుకొని ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ దిక్కదందా తెలిపి ఆ కేసులో ఇరుక్కొని అరెస్ట్ అయింది. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ, కాళేశ్వరం ఇష్యూ, అదేవిధంగా ఫార్ములా ఈరెస్ అన్ని కూడా ఆయన మేడకు చుట్టుకునే అవకాశం అయితే కనబడుతోంది. సో ఈ క్రమంలో ఇవన్నీ ఇష్యూస్ చూస్తూ ఉంటే హరీష్ రావు అనేటువంటి వ్యక్తికి ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి టార్చ్ బేరర్. అదేవిధంగా ఆయన కూడా ఆల్రెడీ కవిత పని అయిపోయింది, సంతోష్ రావు ఎడుకోబోయిండు, కేసీఆర్ ఫామ్ హౌస్లో పడుకుంటాడు. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మొత్తాన్ని కూడా అల్లుడు కైవసం చేసుకోవడానికి చాలా మాస్టర్ ప్లాన్ నడుస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఒకసారి పరిణామాలను గమనిస్తే అదే కనబడుతుంది. సో సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఉంటే అందులో కాలు పెట్టడానికి కేసీఆర్ ఇష్టపడలేదు. అలాంటిది లోకల్ ఎన్నికల కోసం రేవంత్ కేసీఆర్ సై అనడానికి మక్కువ చూపించకపోవచ్చు. ఈ పరిస్థితి అల్లుడు హరీష్ రావుకు లక్కీ ఛాన్స్గా రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. ఇన్నాళ్ళు పార్టీలో అల్లుడు కంటే కొడుకే ప్రియారిటీ ఇస్తూ వస్తున్నారు కేసీఆర్. తన తర్వాత రాజకీయ వారసుడు కేటీఆర్ అని పార్టీ శ్రేణులకు తెలిసిలా వివరించిండు. అంతేకాదు కేటీఆర్ను ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టడానికి విధాల ప్రయత్నాలు చేశారు. కానీ అవి వర్కౌట్ కాలేదు. 3వసారి అధికారంలోకి వస్తే మాత్రం కొడుక్కి పట్టాభిషేకం చేసేటోడే అని బీఆర్ఎస్ వర్గాలే చెబుతుంటాయి. అదే జరిగితే హరీష్ రావుకు తీరని అన్యాయం జరిగింది. అయితే హరీష్ రావు మాత్రం కేసీఆర్ ఉన్న రోజులు ఆయనతోనే ఉంటానట్లు వివరిస్తున్నారు, వస్తున్నారు. అదే సమయంలో లోన తనైన రాజకీయ మార్పును చూపిస్తున్నారని చెబుతున్నారు. తాజాగా ఆయనకు ప్రయత్నం చేయకుండానే ఫలితం దక్కేలా ఉంది. వేర్వేరు కేసుల్లో కల్వకుంట్ల కుటుంబం అంతా కటకటాలోకి వెళ్తే అవకాశాలు ఉండడంతో బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు చేతిలోకి రానుంది. కేసీఆర్ కూడా జైలుకు పోతే కారు పార్టీ నడిపే బాధ్యత పూర్తి స్థాయిలో ఆయనే తీసుకున్నారు. ఆ తర్వాతి కాలంలో పరిస్థితి బట్టి గులాబీ పార్టీకి పూరాకి హరీష్ హస్తగతమైన ఆశ్చర్యపడాల్సిన పని లేదు. సో బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకునే మాస్టర్ ప్లాన్ హరీష్ రావు వేయబోతున్నాడా అనేటువంటి దానికి చాలా క్లారిటీ కనబడుతూ ఉంది. అదే జరుగుతుంది. నిన్న ప్రెస్ మీట్ గత 3 రోజులు మీరు చూసినట్టయితే ఎక్కడున్నాడో హరీష్ రావు తెలుసా? ఖచ్చితంగా భారీ ప్లాన్ వేస్తూ ఉన్నాడు. కార్యకర్తలు ఈ 11 నెలల కాలంలో మీరు రాసి పెట్టుకోండి, కొన్ని వందల మంది ముఖ్యమైనటువంటి మాజీ ఎమ్మెల్యేలు కార్యకర్తలు అవుతున్నారో, నాయకులు అవుతున్నారో, వాళ్ళ ఇళ్లకు పోయి ఒక్కొక్క ఇంట్లో 100 ఇండ్లు తిరిగిండండి. ఖచ్చితంగా 100 ఇండ్లు తిరిగిండు. ఒక్కొక్క ఇంట్లో ఒక 10 మందిని ఆ సర్కిల్లో కూర్చోబెట్టుకొని నైట్ అంతా వాళ్ళతోటే ఉండి మచ్చిక చేసుకున్నాడు హరీష్ రావు. సో ఎందుకు అని చెప్పేసి ఆరాధిస్తే ఇప్పుడు కనబడుతుంది. వీళ్ళంతా జైలుపోతున్న విషయం తెలుసు. ఇప్పుడు ఆ పార్టీని హస్తగతం చేసుకోవడానికి చాలా పెద్ద ఎత్తున ప్లాన్ చేసినట్టు తెలుస్తూ ఉంది. ఇక బీఆర్ఎస్ హరీష్ దే నేను చెప్పిన ఇంతకుముందు స్టోరీ. ఇక బీఆర్ఎస్ హరీష్ దే కేసుల వలయంలో కల్వకుంట్ల కుటుంబం సారా దందాలో జైలుకి వెళ్ళొచ్చిన కవిత ఏ క్షణమైన కేటీఆర్ అరెస్ట్ అయ్యే ఛాన్స్, కేసీఆర్ కూడా కేసుల భయం, తనని ఖచ్చితంగా జైల్లో వేస్తానికి కాకాకు పిచ్చ క్లారిటీ, కల్వకుంట్ల ఫ్యామిలీ అంతా కటకటలోకి, బీఆర్ఎస్ ఫ్యూచర్ హరీషే అంటూ చూస్తున్నాం. ఇది మాత్రం కన్ఫర్మ్. ఎవరైతే ఇప్పుడు కేటీఆర్తో ఉండేటోళ్ళు అంతా కూడా దయచేసి హరీష్ రావు దగ్గరికి పోండి. ఎందుకంటే నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీని కైవసం చేసుకోబోతున్నాడు హరీష్ రావు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి.
బరాబర్ ఆయన కైవసం చేసుకోబోతున్నాడు. కేటీఆర్ అరెస్ట్ అయిన తర్వాత ఆయన 6 నెలల పాటుగా బయటికి రాకుండా చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేసి ఆ 6 నెలల్లో పార్టీ మొత్తాన్ని కూడా ఆయనే ఓన్ చేసుకునే విధంగా చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేయబోతున్నాడు హరీష్ రావు అనేటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుకే కేటీఆర్ తన యొక్క పరివారాన్ని తీసుకొచ్చి ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ కావద్దని చెప్పేసి భయపడతా ఉన్నాడు. గత 10 ఏళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలన్నీ కల్వకుంట్ల కుటుంబం మెడకు చుట్టుకుండడంతో బీఆర్ఎస్ భవిష్యత్తు ఏంటా అని ఆందోళన చెందుతున్నటువంటి కార్యకర్తలకు హరీష్ రావు టార్చ్ బేరర్లా కనబడుతున్నాడు. సారా దందాలో అరెస్ట్ అయి విడుదలైనటువంటి జనాలకు ముఖం చూపించలేక కవితక్క ఇంట్లోనే సేద తీరుతున్నారు. అవినీతి కేసులో చిన్నదొర జైలుకి వెళ్ళడం ఖాయమని క్లారిటీ వచ్చింది. ఏ క్షణమైనా కేటీఆర్ అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ పరిణామాలన్నీ హరీష్ రావు నెత్తి మీద పాలు పోసినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. హరీష్ నక్క తొక్కినట్టే ఇక బీఆర్ఎస్ బాధితులు పూర్తి స్థాయిలో చేతుల్లోకి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయని అంటున్నారు. తెలంగాణ ఉద్యమం నడిపిండు, రాష్ట్రాన్ని బాగా పాలిస్తానని కేసీఆర్ 2 సార్లు ముఖ్యమంత్రిని చేసినటువంటి జనాలకు మోసం చేస్తూ ప్రజా వ్యతిరేక పాలన చేసిండు. సో అంతేకాకుండా కల్వకుంట్ల కుటుంబం ఎమ్మెల్యేలు ఇష్టారీతిగా కబ్జాలు, అక్రమాలు, అనేక అవినీతి పనులు చేశారు. అధికారం పోయేసరికి ఆ కేసులన్నీ వారి మేడకు చుట్టుకున్నాయి. తండ్రి అధికారం పరపతిని ఉపయోగించుకొని ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ దిక్కదందాకు తెలిపి ఆ కేసులో ఇరుక్కొని అరెస్ట్ అయింది. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ, కాళేశ్వరం ఇష్యూ, అదేవిధంగా ఫార్ములా ఈ రేస్ ఇష్యూ అన్ని కూడా ఆయన మేడకు చుట్టుకునే అవకాశం అయితే కనబడుతోంది. సో ఈ క్రమంలో ఇవన్నీ ఇష్యూస్ చూస్తూ ఉంటే హరీష్ రావు అనేటువంటి వ్యక్తికి ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి టార్చ్ బేరర్. అదేవిధంగా ఆయన కూడా ఆల్రెడీ కవిత పని అయిపోయింది, సంతోష్ రావు ఎడుకోబోయిండు, కేసీఆర్ ఫామ్ హౌస్లో పడుకుంటాడు. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మొత్తాన్ని కూడా అల్లుడు కైవసం చేసుకోవడానికి చాలా మాస్టర్ ప్లాన్ నడుస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఒకసారి పరిణామాలను గమనిస్తే అదే కనబడుతుంది. సో సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఉంటే అందులో కాలు పెట్టడానికి కేసీఆర్ ఇష్టపడలేదు. అలాంటిది లోకల్ ఎన్నికల కోసం రేవంత్ కేసీఆర్ సై అనడానికి మక్కువ చూపించకపోవచ్చు. ఈ పరిస్థితి అల్లుడు హరీష్ రావుకు లక్కీ ఛాన్స్గా రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. ఇన్నాళ్ళు పార్టీలో అల్లుడు కంటే కొడుకే ప్రియారిటీ ఇస్తూ వస్తున్నారు కేసీఆర్. తన తర్వాత రాజకీయ వారసుడు కేటీఆర్ అని పార్టీ శ్రేణులకు తెలిసేలా వివరించిండు. అంతేకాదు కేటీఆర్ను ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టడానికి శత విధాల ప్రయత్నాలు చేశారు. కానీ అవి వర్కౌట్ కాలేదు. 3వసారి అధికారంలోకి వస్తే మాత్రం కొడుక్కి పట్టాభిషేకం చేసేటోడే అని బీఆర్ఎస్ వర్గాలే చెబుతుంటాయి. అదే జరిగితే హరీష్ రావుకు తీరని అన్యాయం జరిగింది. అయితే హరీష్ రావు మాత్రం కేసీఆర్ ఉన్న రోజులు ఆయనతోనే ఉంటానట్లు వస్తున్నారు. అదే సమయంలో లోన తనైన రాజకీయ మార్పును చూపిస్తున్నారని చెబుతున్నారు. తాజాగా ఆయనకు ప్రయత్నం చేయకుండానే ఫలితం దక్కేలా ఉంది. వేర్వేరు కేసులో కల్వకుంట్ల కుటుంబం అంతా కటకటాలోకి వెళ్తే అవకాశాలు ఉండడంతో బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు చేతిలోకి రానుంది. కేసీఆర్ కూడా జైలుకు పోతే కారు పార్టీ నడిపే బాధ్యత పూర్తి స్థాయిలో ఆయనే తీసుకున్నారు. ఆ తర్వాతి కాలంలో పరిస్థితి బట్టి గులాబీ పార్టీకి పూరాకి పూరా హరీష్ హస్తగతమైన ఆశ్చర్యపడాల్సిన పని లేదు. సో బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకునే మాస్టర్ ప్లాన్ హరీష్ రావు వేయబోతున్నాడా అనేటువంటి దానికి చాలా క్లారిటీ కనబడుతూ ఉంది. అదే జరుగుతుంది. నిన్న ప్రెస్ మీట్ గత 3 రోజులు మీరు చూసినట్టయితే ఎక్కడున్నాడో హరీష్ రావు తెలుసా? ఖచ్చితంగా భారీ ప్లాన్ వేస్తూ ఉన్నాడు. కార్యకర్తలు ఈ 11 నెలల కాలంలో మీరు రాసి పెట్టుకోండి, కొన్ని వందల మంది ముఖ్యమైనటువంటి మాజీ ఎమ్మెల్యేలు కార్యకర్తలు అవుతారో, నాయకులు అవుతారో, వాళ్ళ ఇళ్లకు పోయి ఒక్కొక్క ఇంట్లో 100 ఇండ్లు తిరిగిండండి. ఖచ్చితంగా 100 ఇండ్లు తిరిగిండు. ఒక్కొక్క ఇంట్లో ఒక 10 మందిని ఆ సర్కిల్లో కూర్చోబెట్టుకొని నైట్ అంతా వాళ్ళతోటే ఉండి మచ్చిక చేసుకున్నాడు హరీష్ రావు. సో ఎందుకు అని చెప్పేసి ఆరాధిస్తే ఇప్పుడు కనబడుతుంది. వీళ్ళంతా జైలు పోతున్న విషయం తెలుసు. ఇప్పుడు ఆ పార్టీని హస్తగతం చేసుకోవడానికి చాలా పెద్ద ఎత్తున ప్లాన్ చేసినట్టు తెలుస్తూ ఉంది.